హాయ్ పిల్లలు! ఈరోజు మనం ఒక తెలివైన టోపీల వ్యాపారి అంటే క్యాప్సలర్ మరియు కొన్ని చిలిపి కోతల కథ విందాం. ఒక ఊరిలో రాము అనే టోపీల వ్యాపారి ఉండేవాడు. అతను రోజూ తన టోపీల మూట అంటే బండల్ ఆఫ్ క్యాప్స్ నెత్తిన పెట్టుకుని ఊరూరు తిరిగి అమ్మేవాడు. టోపీలు, రంగురంగుల టోపీలు, కావాలంటే రండి అని అరుస్తూ తిరిగేవాడు. ఒకరోజు మధ్యాహ్నం రాముకి బాగా అలసట వచ్చింది. ఎండ మండిపోతోంది. అబ్బా, బాగా అలసిపోయా, ఈ పెద్ద చెట్టు కింద ఒక చిన్న కునుకు తీసుకుంటా అని అనుకున్నాడు. తన టోపీల మూటని పక్కన పెట్టి హాయిగా నిద్రపోయాడు. రాముకి తెలీదు, ఆ చెట్టు మీద చాలా కోతులున్నాయి. వాటికి రాముని గమనించాయి. అతను నిద్రపోగానే మెల్లగా కిందకి దిగాయి. రాము పక్కన ఉన్న మూటని విప్పాయి. అందులో రంగురంగుల టోపీలు కనిపించాయి. కోతులకి భలే సరదాలేసింది. ఒక కోతి ఎర్ర టోపీ పెట్టుకుంది, ఇంకొక కోతి పచ్చ టోపీ పెట్టుకుంది. అలా అన్ని కోతులు ఒక్కొక్క టోపీ తీసుకుని కిచకిచమని అరుస్తూ మళ్ళీ చెట్టు మీదకి పారిపోయాయి. రాముకి మెలకువ వచ్చింది. పక్కన చూస్తే మూట ఖాళీ. పైకి చూస్తే కోతులన్నీ ఆయన టోపీలు పెట్టుకుని నవ్వుతున్నాయి. రాముకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఒరే కోతులారా, నా టోపీలిచ్చేయండి రోయ్ అని అరిచాడు. కోతులు కిచకిచామని ఆయనని వెతకరించాయి. రాముకి కోపం వచ్చి ఒక రాయి విసిరాడు. కోతులు కూడా చెట్టుమీద కాయలు, ఫ్రూట్స్ విసిరాయి. అప్పుడు రాముకి ఒక విషయం అర్థమైంది. ఓహో, ఈ కోతులు నేను ఏం చేస్తే అదే చేస్తున్నాయి, ఇమిటేటింగ్. రాముకి ఒక సూపర్ ఐడియా వచ్చింది. రాము తన తలమీద ఉన్న టోపీని తీశాడు. కోతులు కూడా వాళ్ల తలమీద టోపీలు తీశాయి. రాము తన టోపీని గట్టిగా నేలకేసి కొట్టాడు. అంతే, కోతులు కూడా మా దగ్గర కూడా ఉంది అన్నట్టు వాళ్ల చేతిలో ఉన్న టోపీలని ధబుక్కున కింద పడేశాయి. రాము వెంటనే పరుగుతీసి టోపీలన్నీ ఏరుకుని మూట కట్టుకుని భవంతరా బాబూ అని అక్కడి నుండి పారిపోయాడు. చూశారా పిల్లలు, బలం కంటే సమయస్ఫూర్తి ముఖ్యం.